అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన ఆధ్వర్యంలో నేను పదే పదే చెప్తా వచ్చా, నేను 7,000 చిల్లర ఎకరాలు భూమి పనిచేశాను అని చెప్తుంటే, అయ్యా కలెక్టరేటు సమాచార చట్టం ప్రకారం 3,300 ఎకరాలే ఇస్తుంది, నువ్వు 7,000 ఎకరాలు పంచి ఉంటే నిజాయితీగా ఆ మండల ఆఫీసుల్లో, మండల ఎంఆర్ఓ కార్యాలయాల్లో డిస్ప్లే చేయండి. ఏ ఊర్లో ఎవరికి ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం ఇచ్చారో అక్కడ డిస్ప్లే చేయండి. వివరాలన్నీ 5 మండలాల్లో డిస్ప్లే చేయండి, నీకు నిజాయితీగా ఉంటే అని చెప్పాను. ఈ రోజుకి దానికి ధైర్యం చేయలేక కుంభకోణాలు మాత్రం జరిగిపోతున్నాయి. శాశ్వత భూ హక్కు మేము కల్పిస్తున్నామని చెప్పటం, ఆ భూములు వాళ్ళ చేత ముందుగా మాట్లాడేసేసుకోవటం, ఆ పేదోళ్ళ దగ్గర అవి తీసేసుకోవటం, 3 అణాలకి కొట్టేయటం. దాంట్లో ఊరికే ఒక జట్లకొండూరు 16 ఎకరాలు హైవే పక్కన ఉంది. హైవే నేషనల్ హైవే ఆనుకొని ఉంది, మనుబోలు మండలం. అక్కడ ఎకరా 70 నుంచి 80 లక్షలు ఉంది. మీరు 16 ఎకరాలు వాళ్ళకి సంబంధించిన పేదోళ్ళు సర్వే నా నెల్లూరులో తెలుగుదేశం ఆఫీసులోకి వచ్చి నా దగ్గర పార్టీలో చేరారు. చేరగానే వెంటనే వాళ్ళకి ఒక కాల్ వచ్చేసింది. ఏమనంటే, మీరు చేరితే మళ్ళీ దాన్ని పీఓటీలో పెట్టేస్తాము, లేదంటే మీరు చేరబాకండి, కొద్ది రోజులు ఆ రిజిస్ట్రేషన్ అయిపోద్ది అని కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు తరఫున ఒక మీడియేటర్ మాట్లాడింది. ఈరోజు ఆడియో మీకు వినిపిస్తా. టీడీపీ వైఎస్ఆర్సీపీ అది కాకుండా ఉండలేవా? ఆ నలుగురు నేర్చుకోవాలి. ఏమిలే, ఏమైందంటే మీ టీడీపీ మీ వైఎస్ఆర్సీపీ వల్ల ఎందువల్ల ఇప్పుడు మీ ఊళ్ళో ఎవరు టీడీపీకి పోయారంట, కొంతమంది వైఎస్ఆర్సీపీ ఆ కాలనీలో అటు ఇటుగా అది ఇష్యూ చిలికి గాని వాళ్ళకి ఆయన ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అందరూ వచ్చి అడిగితే మనం ఇచ్చాం. ఇప్పుడు అటు ఇటు వాళ్ళు అటు ఇటు గందరగోళం అయింది. కానీ దాంట్లో తీసుకునే బాధ్యత పోలేదా అన్నేదో వినికిందా మళ్ళా అప్పుడు ఏంది విషయం అది నేను చెప్పేది ఏంటంటే, రెవెన్యూ గురించి ఒకవేళ తెలుసుకుని తెలియకపోవచ్చు అనుకుంటున్నాను. రెవెన్యూ గురించి పూర్తి నాలెడ్జ్ నాకు ఉంది. చాలా వరకు పూర్తిగా ప్రోబిట్ లిస్ట్ లో పెట్టాలంటే ఆయన వల్ల కాదు. కోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్, కోర్టు ఆర్డర్ లో ఉంది కాబట్టి దాన్ని మళ్ళా కోర్టు ఆర్డర్ కాడికి తెచ్చిపారేస్తారు. అన్ని క్యాన్సిల్ ఇంతకు ముందు అయితే పేర్లు తీసేసి అది ప్రొహిబిషన్ లిస్ట్ లో ఎట్లయితే ఉన్నాయో అడిగే తీసుకొచ్చి దీన్ని క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు ఇంకా ప్రొసీడింగ్స్ ఆగున్నాయి కదా లిస్టు. ఇప్పుడు దీంట్లో సుధాకర్ అనే వ్యక్తికి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు మీడియేటర్ ఫోన్ చేశాడు. నిన్న మీరు మంత్రి దగ్గరికి, చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి పోయి పార్టీలో చేరారంట, చేరితే మళ్ళీ ప్రొహిబిషన్ లిస్ట్లో మీ పొలాలు 16 ఎకరాలు హైవేకి ఆనుకొని, హైవే ఫేసింగ్, ఎకరా 70-80 లక్షలు చేస్తుంది. అందుకని దాన్ని మళ్ళీ పీఓటీలో పెట్టిస్తాడు. మీరు కన్నా ఓపిక పడితే తిరిగి మళ్ళీ దాంట్లో అంతా ఉంది, మళ్ళీ నువ్వు మంత్రి దగ్గరికి పోతే కూల్ అయిపోద్ది, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. అది సారాంశం. అంటే ఎగ్జాంపుల్, ఎకరా ఇంచుమించు దాదాపు అక్కడ 70-80 లక్షలు ఉంది.
జట్లకొండూరులో 16 ఎకరాలు. 70 లక్షలు అంటే 11,20,00,000. 14 లక్షలకు కొంటే 2,24,00,000. ఇంచుమించు 9 కోట్ల రూపాయలు దీంట్లో మంత్రి గారి అల్లుడికి ఈ 16 ఎకరాల పేదోళ్ళ భూముల్లో 9 కోట్లు ఆయన తీసేసుకోవాలా. ఆ పేదోళ్ళకి ఎకరా 14 లక్షలు ఇవ్వాలా. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోరిక. నేను శాశ్వత భూ హక్కు చట్టం చేస్తాను, 20 ఏళ్ల పైన పొలాలు ఏదున్నా వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అంటే వైసీపీ నాయకులు ఈ విధంగా కొనుక్కోవచ్చు. అదొక ఉదాహరణ. రెండోది రామ్దాస్ కండ్రిగా. ఈ 2 సర్వే నంబర్లో 100 చిల్లర ఎకరాలు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం రోడ్ ల్యాండ్ ఎక్విషన్లో ఇక్కడ 2018-19లోనే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ 36,30,000. 2023లో గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ 48,40,000. 48,40,000. దీన్ని 108 ఎకరాల్లో 56 సెంట్లు 8,40,000 అంటే ఎకరా ఆల్మోస్ట్ 16 లక్షలు. ఎకరా అక్కడ ఉన్న విలువ దాదాపు 1,10 నుంచి 1,20,00,000. నేషనల్ హైవే, కృష్ణపట్నం హైవే. ఆ రైతుకి ఇచ్చిన డీడీ